ప్రభువైన యేసుక్రీస్తు నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దైవ సేవకులకి, కూడి వచ్చిన సంఘానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, గత వారం చెప్పాల్సినటువంటి సాక్ష్యం ఆ రోజు మనకి చాలా మంది చెప్పటం వల్ల మన దైవ సేవకులు అవకాశం ఇవ్వలేకపోయారు. ఈరోజు నేను పంచుకునే సాక్ష్యం ఏంటంటే, మా చెల్లి వాళ్ళ పాప లాస్ట్ టైం మనము లెంట్ డేస్లో జరిగేటప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ విషయంలో మనమందరం పేర్లు రాసిచ్చాము. ఆ రోజు 21 రోజు ప్రేయర్లో పెట్టారు. మరి ప్రత్యేకంగా మన ప్రేయర్ వారీస్ ప్రతి వారం ప్రార్థించేటువంటి ఇక్కడ ఇద్దరు సహోదరులు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ నమ్మకమే మన మెయిన్. మన సంఘంలో ఖచ్చితంగా ప్రార్థించేటువంటి వారు, అంటే సంఘంలో డైలీ చేసేవాళ్ళు కాకుండా మన వ్యక్తిగత ప్రార్థనలో కూడా మనము ఇక్కడ మనం ఏదైతే ప్రాబ్లమ్స్ మన సంఘంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నామో వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, మా చెల్లి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఒక పాప వాళ్ళకి, ఆ పాప లాస్ట్ టైము 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళది సెంట్రల్ సిలబస్ అనమాట. ఎగ్జామ్స్ రాసిన తర్వాత తను ఏం చెప్పిందంటే, మ్యాథమెటిక్స్ నాకు చాలా డౌట్గా ఉంది మాయ, ఫెయిల్ అవుతానేమో అని చెప్పినప్పుడు వెంటనే మనం ఇక్కడ సంఘంలో తెలియజేసాం. ప్రేయర్లో పెట్టాలయ్యా అంటే పేర్లు రాయించినప్పుడు ప్రతిరోజు మనము ప్రేయర్లో పెట్టాము. లాస్ట్ టైం వాళ్ళు రిజల్ట్ వచ్చాయి. 78% పాస్ అయిందనమాట. అంటే అది నిజంగా మనం అది ఫెయిల్ అయితే మళ్ళీ చదివి రాయటం అంటే వాళ్ళు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం ప్రార్థించడం వల్ల నా నమ్మకం ఏంటంటే, మన సంఘంలో ఏ విషయమైనా మనం చెప్తే మనం ఎప్పుడూ ప్రార్థించేటువంటి వారు ఉన్నారు. వారు ఖచ్చితంగా ప్రార్థించడం వల్ల పాస్ అయ్యారు మన నమ్మకము అనే ఉద్దేశంతోటి ఇక్కడ సాక్ష్యం చెప్పాలనుకున్నాము. లాస్ట్ వీక్ చెప్పాల్సింది మిస్ అయింది. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.